అందరికీ శుభోదయం పిల్లలు. శుభోదయం సార్. ఈ రోజు మనము అలంకారాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ముందుగా అలంకారాలు అంటే ఏమి? అలంకారాలు అంటే ఒక కావ్యానికి అందాన్ని శోభను తెచ్చేవే అలంకారాలు. అలంకారాలు అనేటివి రెండు రకాలు. మొదటగా శబ్దాలంకారాలు. శబ్దాలంకారాల్లో మొదటిది ఏమి? ఇక్కడ నృత్యానుప్రాసాలంకారం. నృత్యానుప్రాసాలంకారం అంటే ఒక పద్యంలో కానీ పద్యపాదంలో కానీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పదే పదే పునరావృతం అంటే మళ్ళీ మళ్ళీ వస్తే పదే పదే వస్తే అది నృత్యానుప్రాసాలంకారం అంటాము. ఉదాహరణ, చిటపట చినుకులు పటపటమని రాలుతున్నాయి. చిటపట చినుకులు పటపటమని రాలుతున్నాయి. ఇక్కడ ట అనే హల్లు పలుమార్లు వచ్చినందువల్ల ఇది నృత్యానుప్రాసాలంకారం అవుతుంది. శబ్దాలంకారాల్లో రెండవది చేకానుప్రాసాలంకారం. చేకానుప్రాసాలంకారం అంటే ఏమంటే ఇక్కడ సమాన వర్ణాలు గల పదాలు, సమాన వర్ణాలు గల పదాలు అర్థభేదం కలిగి వెంటనే అవ్యవధానంగా ప్రయోగించబడితే దానినే చేకానుప్రాసాలంకారం అంటాము. ఉదాహరణ, ఈ 7 రోజుల పాటు వ్రతం చేయాలి. ఈ 7 అంటే సంవత్సరం, 7 రోజుల పాటు అంటే సంఖ్యను సూచిస్తుంది. కాబట్టి ఇక్కడ ఏముంది? అర్థభేదం ఉన్నాయి. 7 ఇక్కడ 7 అర్థభేదం ఉంది కాబట్టి ఇది చేకానుప్రాసాలంకారం అవుతుంది. శబ్దాలంకారాల్లో మూడవది అంత్యానుప్రాసాలంకారం. అన్ని పాదాలలోనూ అంటే అంత్యానుప్రాసాలంకారం అనేది అన్ని పాదాలలోనూ చివరన ఒకే విధమైన లయాత్మక పదాలు ఉంటే అవి అంత్యానుప్రాసాలంకారం అంటాము. ఉదాహరణ, రాళ్లను మంచి ఆయుధాలుగా చెక్కుకున్నాం. జంతువులను చంపి ఆకలి తీర్చుకున్నాం. ఇక్కడ ఇక్కడ ఒకే విధమైన లయాత్మక పదాలు వచ్చినాయి. చెక్కుకున్నాం, ఇక్కడ తీర్చుకున్నాం, ఇక్కడ వచ్చినాయి కాబట్టి ఇది అంత్యానుప్రాసాలంకారం అవుతుంది. ఇక్కడ శబ్దాలంకారాల్లో మూడవది లాటానుప్రాసాలంకారం. లాటానుప్రాసాలంకారం అంటే ఇక్కడ అర్థభేదం లేకున్నా తాత్పర్య భేదం వచ్చేటట్లు, అంటే అర్థభేదం లేకున్నా కూడా తాత్పర్య భేదం వచ్చేటట్లు ఒక పదం 2 సార్లు ప్రయోగించబడటం. ఉదాహరణ, దేవదేవుని చింతించు దినము అంటే ఇక్కడ తాత్పర్య భేదం వచ్చేటట్టు ఉందంటే ఇక్కడ ఇది దేవదేవుని చింతించు దినము. శేషసాయికి మొక్కు అంటే నాగదేవునికి మొక్కు శిరము. ఇలా 2 వచ్చినాయి కాబట్టి అర్థభేదం లేకుండా కూడా తాత్పర్య భేదం వచ్చేటట్టు ఉన్నాయి కాబట్టి ఇది లాటానుప్రాసాలంకారం అవుతుంది. శబ్దాలంకారాల్లో నాలుగవది ముక్తపదగ్రస్తాలంకారం. ముక్తపదగ్రస్తాలంకారం అంటే ఏమి? ఇక్కడ ఒక పద్యంలో కానీ వాక్యంలో కానీ ఏ పదంతో అయితే పూర్తవుతుందో అదే పదంతో తర్వాత పదం కానీ లేదంటే వాక్యం కానీ మొదలవుతుందో దాన్నే ముక్తపదగ్రస్తాలంకారం అంటాము. ముక్తం అంటే ఏమి? విడిచిన పదాన్ని మళ్ళీ గ్రహించడాన్ని ముక్తం అంటాము. ఉదాహరణ, సురతి నూతన మదనాగతురంగా పూర్ణమణిమయ సదన అంటే ఇక్కడ సురతి నూతన మదన అంటే ఇక్కడ ఏ పదంతో అయితే ముగిసిందో అదే పదాన్ని మళ్ళీ గ్రహించాము కాబట్టి ఇది ముక్తపదగ్రస్తాలంకారం అవుతుంది. శబ్దాలంకారాల్లో నాలుగవది క్రమాలంకారం లేదా యథాసంఖ్యాలంకారం. క్రమాలంకారం అంటే ఏమి? ఇక్కడ వస్తు క్రమాన్ని పాటిస్తూ అంటే వస్తువు యొక్క క్రమాన్ని పాటిస్తూ అదే వరుస క్రమంలో అన్వయాన్ని పాటిస్తూ చెప్పడాన్ని క్రమాలంకారం అంటాము. ఇక్కడ ఉదాహరణ, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు సీత ఊర్మిళ మాండవి శృతకీర్తిలను పెళ్లాడిరి అంటే రాముడు సీతను, లక్ష్మణుడు ఊర్మిళను, భరతుడు మాండవిని, శత్రుఘ్నుడు శృతకీర్తులను పెళ్లాడిని. ఇది వరుసగా వచ్చింది కాబట్టి ఇది క్రమాలంకారం అవుతుంది. చివరిగా శబ్దాలంకారాల్లో యమకాలంకారం. 2 లేదా అంతకంటే ఎక్కువ అక్షరాలు ఉన్న పదాలు తిరిగి వస్తూ అంటే 1 లేదా అంతకంటే ఎక్కువ 2 అక్షరాలు ఉన్న పదాలు తిరిగి వస్తూ అర్థభేదం అనేది కలిగి ఉంటే
అది యమకాలంకారం అవుతుంది. ఉదాహరణ, వరి జనవరిలో వస్తుంది. ఇక్కడ వరి ఉంది, ఇక్కడ జనవరిలో వరి ఉంది. కాబట్టి ఇక్కడ 2 లేదా అంతకంటే ఎక్కువ సార్లు పదాలు అనేటివి తిరిగి వస్తే దాన్నే మనం ఏమంటాం, ఇక్కడ యమకాలంకారం అంటాము.